జగ్గుభాయ్ డిస్టర్బ్ అయ్యారు. సంగారెడ్డి మున్సిపల్స్ లో కాకీల వైఖరిపై జగ్గారెడ్డి కన్నెర్ర చేశారు. ఒక సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నాడని తెలిసి జగ్గన్న కోపం కట్టలు తెంచుకుంది. నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టిన సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. డెలిట్గా జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టిన సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. డెలిట్గా జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ అదే సంగారెడ్డిలో కనిపించిన సీన్. సరాసరి 34వ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లారు జగ్గారెడ్డి. అంతే, అక్కడ సీన్ కాస్త సితారైపోయింది. కాంగ్రెస్ అభ్యర్థితో అనుచితంగా ప్రవర్తించిన సిఐ శివకుమార్ హోంగార్డ్ పై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సిఐ రావాల్సిందే, లేకపోతే ఇక్కడ మేము పోలింగ్ రద్దు చేస్తామంటూ ఆయన అక్కడున్న మిగతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్పెసిఫిక్ గా గల్ల ఎందుకు పెట్టినావు? ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది నాకు తెలుసు. ఈ శంకర్ ఏం పేరు ఇతను గతంలో సంగారెడ్డిలో గంజాయి బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. అపోజిషన్ లో ఈయనతో పాటు ఇంకా ఇద్దరు సీఏలు ఉన్నారు, పేరు కూడా చెప్తే ఇప్పుడే. ఈ సంగారెడ్డి ప్రాంతంలో వండుకుంటూ వీళ్ళందరూ క్రిమినల్స్ ప్రోత్సహించారు. మీరు సీఎం మీద యాక్షన్ తీసి సస్పెండ్ చేయకపోతే మేమైతే ఊపం. డిఎస్పీ గారు నేనైతే పోలీస్ స్టేషన్ మొత్తం నేను వీడియో రిలీజ్ చేసేస్తా, అన్ని బాయ్కాట్ చేయండి అని చెప్పేస్తా. ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చేస్తాను. నా అభ్యర్థులను గల్లా పట్టి బయటికి నూకేయడం సిఐ ఆ హోంగార్డ్ ఎవడైతే ఫోజులు కొట్టిండో అడంటాడా జగ్గారెడ్డి ఏం వీక్తాను చూపెడతావా? వాడికి ఒక క్యారెక్టర్ ఉందామని వాడు మొగోడైతే రా, అరే డ్రెస్ ఇప్పిరా. నన్ను డిస్టర్బ్ చేసిన కారణం పోలీసు వాళ్ళే. మీ సిఐ నన్ను డిస్టర్బ్ చేసింది మీ సిఐ. నేను ప్రశాంతంగా 26 ఏళ్ళ తర్వాత నేను ఈ బూత్కి వచ్చి పోలీసు వాళ్ళతో గొడవడానికి కారణము నీ సిఐ. స్పెసిఫిక్ వెంటనే సిఐని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. లేకపోతే పోలింగ్ ఆపేస్తామన్నారు. అప్పు వల్ల రావా నీకు? ఇంకా టీఆర్ఎస్ బుద్ధి వల్ల రావా నీకు? నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలో హరనాయన ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అటుని గల్లబట్టి అతను సీఎం ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. జగ్గారెడ్డి ఆగ్రహాన్ని చూసి కాకీలే పరేషాన్ అయ్యారు. పోలీస్ అధికారులు హుటాహుటిన 34వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర చేరుకున్నారు. జరిగిన ఘటనపై చర్యలు చేపడతామని పోలీస్ ఆఫీసర్స్ హామీ ఇవ్వడంతో జగ్గన్న కాస్త శాంతించారు. నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టిన సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. డెలిట్గా జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్
క్యాండిడేట్